హాయ్ అండి. పాస్టర్ ప్రవీణ్ మృతిపైనైతే చాలా ఇంకా అస్పష్టత అయితే వస్తూ ఉంది. ఎందుకంటే సీసీ ఫుటేజ్ బయటకు రిలీజ్ చేసిన తర్వాత కూడా అయితే వాళ్ళైతే నమ్మట్లేదు క్రిస్టియన్ సోదరులైతే. కొంతమంది అయితేమో సరే చూద్దాం పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చినాక మనం మాట్లాడదామైతే కొంతమంది సహనంతోటి ఉంటే, కొంతమంది అసహనంతోటైతే అది తప్పు అని చెప్తున్నారు. కేఏ పాల్ లాంటి వాళ్ళు. కేఏ పాల్ అంటే ఇంక రాజకీయంగా అతను ప్రతిదాన్ని ఏదో సెన్సేషన్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాడు. అతని విషయం కాదు కానీ కొంతమంది ఎవరైతే మిగతా సోదరులు ఉన్నారో వాళ్ళైతే ఇది హత్య అని అయితే వాళ్ళైతే గట్టిగా చెప్పుకొస్తున్నారు. అసలు ఆ ఫుటేజ్‌లో ఉంది ప్రవీణే కాదు, పాస్టర్ ప్రవీణే కాదు. అతను మద్యం తాగడం అయితే కొంతమంది అయితే చెప్తూ ఉన్నారు. సరే ఏదేమైనప్పటికైతే మనం ఎందుకంటే ఇంక షర్టు ప్యాంట్ అయ్యేవి కనిపిస్తున్నాయి. వేరే పర్సన్ వేసుకున్నాడా లేకుంటే బైక్ కనిపిస్తుంది. ఒక పక్కన మనకి సేమ్ బైక్ నెంబర్లు అవన్నీ కనబడతా ఉన్నాయి. సరే ఇంత ఫుటేజ్ వచ్చిన తర్వాత అయితే వాళ్ళైతే నమ్మట్లేదు. కొంతమంది ఏంటంటే పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత అతన్ని కొట్టి చంపారా లేకుంటే తనంతటికి తనే అక్కడ బైక్ మీద పడిపోవడం వల్లే చనిపోయాడని అయితే మనకైతే క్లారిటీ అయితే వస్తుంది. ప్రస్తుతానికైతే ఈ సీసీ ఫుటేజ్ చూస్తే మనకేందంటే ఆయన అంతటికి ఆయన యాక్సిడెంట్ అయినైతే తెలుస్తూ ఉంది. కానీ దీన్నైతే క్రిస్టియన్ సోదరులు అయితే కొంతమంది ఒప్పుకోవట్లేదు. లేదు ఇది కావాలని ఏఐ సృష్టించారు లేకుంటే ఇదంతా ఆయన మందు తాగడు లేకుంటే ఇవన్నీ కావాలని పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇంకో కొత్త ట్రాక్‌ని సృష్టిస్తున్నారు. ఎవరో కొంతమందిని కిరాయి గూండాలను పెట్టించి ఎక్కడి నుంచో వేరే రాష్ట్రం నుంచి కిరాయి గూండాలను తీసుకొచ్చి కొట్టి చంపేసి దాన్ని ఒక